జీహెచ్ఎంసీ పలువురు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నాయకురాలు మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభినవ్ను నియమించారు. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా సేనా శబరీష్ను నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న వెంకటరమణను నియమించారు. జీహెచ్ఎంసీ పలువురు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నాయకురాలు మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభినవ్ను నియమించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుంది. సుధీర్, అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థానచలనం చేస్తూ ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న దానకిషోర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు పలు శాఖలకు సంబంధించిన కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీలో గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్న జోనల్ కమిషనర్లను కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 9 సంవత్సరాలుగా కూడా కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న మమతను ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారు. ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా మమత జోనల్ కమిషనర్ గా కూడా యాక్చువల్ గా ఐఏఎస్ ఆఫీసర్లకు జోనల్ కమిషనర్ పదవులను పోస్టులను భర్తీ చేస్తారు. కానీ మున్సిపల్ కమిషనర్ హోదాలో మాత్రమే ఆమె ఇప్పటి వరకు ఉన్నారు. ఆమెకు అర్హతకు మించి అనర్హత ఉన్నా కానీ ఆమెను జోనల్ కమిషనర్ గా నియమించారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే అలాంటి పోస్టులలో వ్యవహరిస్తున్న అధికారుల మీద కూడా దృష్టి సారించినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతానికి కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఐఏఎస్ ఆఫీసర్ అభిలాషను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఇటు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా కూడా స్నేహ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె స్నేహను కూడా నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి ఎండీగా వెంకటరమణ, ఈయన జిహెచ్ఎంసీలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈయనను కూడా కాసేపు క్రితమే మార్చడం జరిగింది. అడిషనల్ గా జిహెచ్ఎంసీ సంబంధించి జోనల్ కమిషనర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డిని కూడా కాసేపటి క్రితమే మార్చడం జరిగింది. ఆయన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అడిషనల్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. మొత్తానికైతే ఆయా శాఖల్లో ఎవరైతే కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే పలు శాఖలకు సంబంధించిన అధికారులను మారుతూ వచ్చారు. ప్రస్తుతానికి మున్సిపల్ శాఖకు సంబంధించి అది జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులను మాత్రమే మార్చారు. మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ శాఖలో ఉన్న ఏళ్ల కొద్ది పనిచేస్తూ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చక్రి.